Hi everybody, good morning. How are you all? Today I am going to start comprehension passage. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ప్రతి ఒక్కరికి 6th క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ అదేవిధంగా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనది టాపిక్ కదా. అందుకనే ఈరోజు మీకోసం ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. చివరి వరకు చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వాట్ ఈజ్ కాంప్రహెన్షన్? కాంప్రహెన్షన్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ సంథింగ్, అంటే దేన్నైనా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మనం కాంప్రహెన్షన్ అంటాం. ఇట్ షోస్ ద ఇమాజినేషన్ అండ్ థింకింగ్ పవర్ ఆఫ్ ద పర్సన్, అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానము, తన యొక్క ఇమాజినేషన్ అనే విధానాన్ని ఇక్కడ కాంప్రహెన్షన్ అనేది చూపిస్తుంది. టుడే వీఆర్ గోయింగ్ టు నో కాంప్రహెన్షన్ ప్యాసేజ్. హియర్ వాట్ ఈజ్ కాంప్రహెన్షన్? కాంప్రహెన్షన్ అంటే ఏంటి? కాంప్రహెన్షన్ మీన్స్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ సంథింగ్, అంటే మనం ఒక దాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న సామర్థ్యాన్ని, ఎబిలిటీని మనం కాంప్రహెన్షన్ అంటాం. అంటే మనం ఒకదాన్ని చూసినా, లేదా ఒకదాన్ని చదివినా, లేదా ఒకదాన్ని విన్నా, మనము అర్థం చేసుకునే విధానాన్ని మనం ఇక్కడ కాంప్రహెన్షన్ అంటాం. ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని చదివి దాన్ని అర్థం చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడాన్ని ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటారు. ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో మీరు చూస్తూనే ఉంటారు, 6th కావచ్చు, 7th కావచ్చు, 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది. కాబట్టి ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ సంథింగ్, అంటే మనము చదివిన ప్యాసేజ్ని అర్థం చేసుకునే విధానాన్నే ఇక్కడ మనకు సామర్థ్యం ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. అంటే ఇచ్చిన ఆ ప్యాసేజ్ని మనం క్షుణ్ణంగా చదివి దాన్ని అర్థం చేసుకొని ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అన్నమాట. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాన్ని చదవడం, వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం అని అన్నమాట. కాబట్టి ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ డీటెయిలీ. ఐఎమ్ గోయింగ్ టు టేక్ 2 examples, 2 passages and explain each line to line, word to word, everything I am going to explain. అందరూ వినండి పూర్తిగా. మీకు ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని బాగా అర్థం చేసుకోవాలి, బాగా మంచి స్కోరు సాధించాలంటే మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ వొకాబులరీ, వర్డ్ పవర్ అనేది ఇంపార్టెంట్. మనకి ఒక పదము మీనింగ్ తెలిసినట్లయితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, let's start our video. Comprehension passage in English. Let me read the para and I will explain each and every sentence with easy way, line to line, word to word we are going to know. It is very important to understand. Great persons and high thinkers are generally absent-minded. Here is an example of such absent-minded of a great scientist. One day, Sir Isaac Newton was deeply immersed in his work. He was doing an important experiment all alone in his laboratory. It was the time for him to take his breakfast. His maid servant brought a stove. She lit the stove and kept it on the table. She put a vessel with water on the stove. She kept an egg on the table by the side of Isaac's pocket watch. She asked him to put egg after a few minutes in the vessel. When the water got boiled, she left the room. After an hour, she came again into the laboratory. She was stunned. Newton's pocket watch was boiling in water. The water also was almost evaporated. The egg was still fresh on the table. Such was the absent-minded of Sir Isaac Newton. ఇప్పుడు మనము స్టోరీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ ద స్టోరీ? హౌ కెన్ వీ అండర్స్టాండ్? హియర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఒక కథ తెలుసుకున్నట్లయితే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద స్టోరీ హియర్.
గ్రేట్ పర్సన్స్ అండ్ హై థింకర్స్ ఆర్ జనరలీ ఆబ్సెంట్ మైండెడ్. అంటే ఇక్కడ గ్రేట్ పర్సన్స్ అంటే గొప్ప వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తులు, అదేవిధంగా హై థింకర్స్ ఎక్కువ ఆలోచన కలిగిన వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తులు, పైగా ఆలోచన ఎక్కువ కలిగిన వ్యక్తులు జనరలీ దే ఆర్ ఆబ్సెంట్ మైండెడ్. జనరల్గా మనం చూస్తే వాళ్ళ మైండ్ అనేది ఆబ్సెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆలోచన తీరు దేని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నారో దాని మీదే ఉంటుంది, కానీ మిగతా వస్తువులు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా అది మొత్తం అంతా మర్చిపోయి ఉంటారు. దాన్ని ఆబ్సెంట్ మైండెడ్ అంటారు. అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాము. హియర్ ఈజ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ ఆబ్సెంట్ మైండెడ్నెస్ ఆఫ్ ఏ గ్రేట్ సైంటిస్ట్. అటువంటి గొప్ప వ్యక్తి అయినా, అంటే చాలా గొప్ప వ్యక్తి, పైగా హై థింకర్ అయిన ఒక గ్రేట్ సైంటిస్ట్ గురించి మనము ఒక ఎగ్జాంపుల్ని ఇక్కడ తెలుసుకోబోతున్నాము. అంటే ఇక్కడ ఆబ్సెంట్ మైండెడ్ పర్సన్ అంటే ప్రజెంటు వాళ్ళు చేస్తున్న పని మీదే కాన్సన్ట్రేషన్ చేసి చుట్టుపక్కల ఉన్న విధానాన్ని ఎలా మర్చిపోతారు, హౌ దే ఆర్ ఆబ్సెంట్ మైండెడ్. హియర్ ద స్టోరీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. One day, Sir Isaac Newton was deeply immersed in his work. ఇక్కడ ఒకరోజు సర్ ఐసాక్ న్యూటన్ అనే వ్యక్తి డీప్లీ ఇమ్మర్స్డ్ అంటే నిమగ్నమై ఉండడం, అంటే ఒక పనిలో నిమగ్నమై ఉండడాన్ని మనం ఇక్కడ ఇమ్మర్స్డ్ అంటాము. ఇన్ హిజ్ వర్క్ అంటే ఐసాక్ న్యూటన్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు, తన పని చేస్తూ ఉన్నాడు, పైగా నిమగ్నమై అంటే కాన్సన్ట్రేషన్లో ఉండిపోవడం జరిగింది. He was doing an important experiment all alone in his laboratory. He was doing an important experiment. అంటే ఎక్స్పెరిమెంట్ అంటే ఇక్కడ ఒక ప్రయోగం. ఐసాక్ న్యూటన్ అనే వ్యక్తి ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాడు ఒంటరిగా. ఎక్కడ అంటే ల్యాబ్లో తను నిమగ్నమై తన యొక్క ప్రయోగాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ ద టైమ్ ఫర్ హిమ్ టు టేక్ హిజ్ బ్రేక్ఫాస్ట్. అంటే బ్రేక్ఫాస్ట్ తినే టైం అయింది. బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ మనం 8-9 మన టైం, అంటే మనకు కొంతమంది 8, కొంతమంది టైం 9, కొంతమంది టైం 10, ఈ విధంగా అతను బ్రేక్ఫాస్ట్ తినవలసిన టైం అనేది అప్పుడు అయింది. హిజ్ మెయిడ్ సర్వెంట్ బ్రాట్ ఏ స్టవ్. షీ లిట్ ద స్టవ్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద టేబుల్. She put a vessel with water on the stove. Here, his maid servant means పని మనిషి ఒక స్టవ్ తీసుకొని వచ్చి అక్కడ టేబుల్ పైన పెట్టి దాన్ని వెలిగించి ఒక పాత్ర తీసుకొని, వెజల్ మీన్స్ ఒక పాత్ర తీసుకొని వాటర్, అంటే ఆ పాత్రలో వాటర్ తీసుకొని అక్కడ స్టవ్ మీద పెట్టి ఆమె వెలిగించడం కూడా జరిగింది. She kept an egg on the table by the side of Isaac's pocket watch. అంటే ఆమె ఒక ఎగ్ తీసుకొని వచ్చి, పాకెట్ వాచ్ మీన్స్ మనము జేబులోను లేదంటే మన చేతిలో పట్టుకునే ఒక వాచ్, ఆ వాచ్ని ఆ పక్కనే ఉంది టేబుల్. ఐసాక్కు సంబంధించిన ఆ వాచ్ దగ్గరే తను ఎగ్ పెట్టడం అనేది జరిగింది. అంటే గుడ్డు ఎక్కడుందంటే ఒక వాచ్, అది మనకి పాకెట్ వాచ్ అంటాము. పాకెట్ వాచ్ అనేది ఈ పిక్చర్లో మనము చూడడం అనేది జరుగుతున్నది. షీ ఆస్క్డ్ హిమ్ టు పుట్ ద ఎగ్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్స్ ఇన్ ద వెజల్ వెన్ ద వాటర్ గాట్ బాయిల్డ్. అంటే ఇక్కడ ఆమె అంటే పని మనిషి తనతో చెప్పింది, ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ ఎగ్గుని వాటర్లో పెట్టమని ఆమె అడిగింది. షీ లెఫ్ట్ ద రూమ్. ఆఫ్టర్ అన్ అవర్ షీ కేమ్ అగైన్ ఇన్ టు ద ల్యాబొరేటరీ. సో ఆ విధంగా అక్కడ ఆ రూమ్ నుంచి ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి 1 గంటకి అదే ల్యాబ్కు వచ్చినప్పుడు ఆమె 1 గంట తర్వాత తిరిగి ల్యాబ్కి రావడం అనేది జరిగింది. షీ వాజ్ స్టన్డ్ మీన్స్ షాక్ అయిపోవడం, అంటే సర్ప్రైజ్ లేదంటే షాక్ అయిపోయింది. 1 గంట తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత ఆమె షాక్ అనేది మనం చూడవచ్చు. న్యూటన్స్ పాకెట్ వాచ్ వాజ్ బాయిలింగ్ ఇన్ వాటర్. అంటే ఇక్కడ ఏమి చెప్పింది, ఎగ్గు వాటర్లో పెట్టమనింది, కానీ తను తిరిగి 1 గంట తర్వాత రూమ్లోకి వచ్చినప్పుడు ఆ వాటర్లో పాకెట్ వాచ్ అనేది ఆ నీటిలో బాయిల్ అవుతూ ఉన్నది. దెన్ షీ వాజ్ స్టన్డ్ మీన్స్ సర్ప్రైజ్డ్ ఆర్ షాక్డ్.
ఇన్ వాటర్, ద వాటర్ ఆల్సో వాజ్ ఆల్మోస్ట్ ఎవాపరేటెడ్ మీన్స్ ఆవిరైపోవడం. అదేవిధంగా ఎందుకంటే మనము ఒక పాత్రలో తీసుకొని వాటరు కిందన మంట పెడితే ఆటోమేటిక్గా ఎవాపరేట్ అంటే ఆవిరైపోతుంది. ద ఎగ్ వాజ్ స్టిల్ ఫ్రెష్ ఆన్ ద టేబుల్. కానీ గుడ్డు ఎక్కడుంది? ఫ్రెష్గా అదే టేబుల్ మీద ఉంది. కానీ ఆ వాటర్లో బాయిలింగ్ అవుతున్నది ఏది? పాకెట్ వాచ్. సచ్ వాజ్ ద ఆబ్సెంట్ మైండెడ్నెస్ ఆఫ్ సర్ ఐసాక్ న్యూటన్. ఈ విధంగా తను ఏ విధంగా ఆబ్సెంట్ అయ్యాడు, తన మైండ్ ఆబ్సెంట్ ఏ విధంగా ఉంది మనం ఇక్కడ గమనించవచ్చు. ఏం జరిగింది? తను ఎగ్కు బదులు తన స్టాప్ వాచ్ని ఆ వాటర్లో వేయడం జరిగింది. అంటే తన ప్రయోగం మీదే అతను కాన్సన్ట్రేషన్ చేశాడే తప్ప మిగిలిన చుట్టూ ఉన్న పనులన్నిటినీ అవన్నీ మర్చిపోయాడు. దట్ ఈజ్ కాల్డ్ ఆబ్సెంట్ మైండెడ్. ఇక్కడ ఇంకా క్వశ్చన్స్ ఏంటి, అవి ఎలా మనం అర్థం చేసుకోవాలి? మనకి ఇప్పుడు స్టోరీ అనేది అర్థమైంది. ఏంటి అంటే సర్ ఐసాక్ న్యూటన్ ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాడు తన ల్యాబ్లో. అప్పుడు ఒక సర్వెంట్, మేడ్ సర్వెంట్ అంటే ఒక పని మనిషి వచ్చేసి అక్కడ స్టవ్ తీసుకొని వచ్చి అందులో వాటర్ పెట్టేసి గుడ్డు వేయలేదు. బాయిల్ అయిన తర్వాత గుడ్డు ఏమని తను సర్ ఐసాక్ న్యూటన్కి చెప్పడం జరిగింది. తను ఆ రూమ్ వెళ్ళిన వెంటనే తను మర్చిపోయాడు. తిరిగి ఆమె ఎప్పుడైతే 1 అవర్ తర్వాత వచ్చిందో చూస్తే ఆ వాటర్లో ఏముందంటే పాకెట్ వాచ్ ఆ వాటర్లో బాయిలింగ్ అవుతున్నది. కానీ గుడ్డు మాత్రం అంటే ఎగ్ మాత్రం ఫ్రెష్గా అదే టేబుల్ మీద ఉంది. ఈ విధంగా తను ఎగ్ బదులు అది పాకెట్ వాచ్ చేశాడంటే ఏ విధంగా తను మర్చిపోయాడు అన్నది ఇక్కడ మనకి టైటిల్గా చెప్పుకోవచ్చు. ఆబ్సెంట్ మైండెడ్ పర్సన్స్ ఆర్ గ్రేట్ పర్సన్స్ అండ్ హై థింకర్స్ అనే విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. నౌ లెట్ మీ స్టార్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఆఫ్ ద పేరా. అంటే పేరాకి మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి. హియర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. మీరు కూడా క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ ఏది గెస్ చేయండి. క్వశ్చన్ తర్వాత ఆన్సర్ కూడా నేను రిపీట్ చేస్తాను. అంతకు ముందే మీకు ఒక 2-3 సెకండ్ల ముందే ఆన్సర్ని మీరు గెస్ చేయండి. ఇదివరకు మనకు స్టోరీ తెలిసింది కదా. ఓకే, ఫస్ట్ వన్, హూ ఆర్ జనరలీ ఆబ్సెంట్ మైండెడ్. అంటే ఆబ్సెంట్ మైండెడ్ జనరల్గా ఎవరు? ఆప్షన్ ఏ ఆల్ ద పీపుల్, ఆప్షన్ బి గ్రేట్ థింకర్స్, ఆప్షన్ సి గ్రేట్ పర్సన్స్ అండ్ హై థింకర్స్, డి ఆల్ సైంటిస్ట్స్. అందరూ సైంటిస్టులు అంటున్నారు. మీ ఆప్షన్ ఇది ఏనా, బీనా, డీనా? ఇది ABCDలో మీ ఆప్షన్ ఏది? ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. గ్రేట్ పర్సన్స్ అండ్ హై థింకర్స్ ఆర్ ద ఆబ్సెంట్ మైండెడ్ జనరల్గా అని చెప్పుకోవచ్చు. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ సెకండ్ వన్, వాట్ వాజ్ సర్ ఐసాక్ న్యూటన్ డూయింగ్ వన్ డే. అంటే ఒకరోజు ఐసాక్ న్యూటన్ అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఆప్షన్ ఏ హీ వాజ్ బాయిలింగ్ హిజ్ వాచ్. అంటే వాచ్ని బాయిలింగ్ చేస్తున్నాడు. బి హీ వాజ్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక ప్రయోగాన్ని చేస్తూ ఉన్నాడు. లేదంటే సి హీ వాజ్ స్టడీయింగ్ ఏ బుక్. అంటే ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు. డి హీ వాజ్ బాయిలింగ్ అన్ ఎగ్. అంటే ఒక ఎగ్ని బాయిలింగ్ చేస్తూ ఉన్నాడు. మీ ఆన్సర్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ వాజ్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్. అంటే అతడు ప్రయోగం చేస్తున్నాడు. ఒకరోజు అతడు ప్రయోగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బి ఆన్సర్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదివిన తర్వాత 4 ఆప్షన్స్ని చూడండి. ఆ క్వశ్చన్కి ఏది ఆన్సర్ అనేది మీరు గమనించాలి. అంటే మనకి స్టోరీ అర్థమైతే క్వశ్చన్ అర్థమవుతుంది. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ డిడ్ ద మెయిడ్ సర్వెంట్ బ్రింగ్. అంటే మెయిడ్ సర్వెంట్ ల్యాబ్కి ఏం తీసుకొని వచ్చింది? ఆప్షన్ ఏ స్టవ్, ఏ వెజల్ విత్ వాటర్ అండ్ యాన్ ఎగ్. అంటే ఒక స్టవ్, వెజల్ అంటే ఒక పాత్ర, అదేవిధంగా వాటర్, ఎగ్ తీసుకొని వచ్చింది. బి బ్రేక్ఫాస్ట్ టు న్యూటన్కి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చింది. సి ఏ స్టవ్ విత్ హాట్ వాటర్. అంటే ఒక స్టవ్ హాట్ వాటర్ తీసుకొని వచ్చింది. డి న్యూటన్స్ వాచ్ తీసుకొని వచ్చింది. ఇందులో మనకి ఆన్సర్ ఏది? అంటే మెయిడ్ సర్వెంట్ అంటే పని మనిషి ల్యాబ్కి ఏం తీసుకొని వచ్చింది? ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్
ఏ స్టవ్, ఏ వెజల్ విత్ వాటర్ అండ్ యాన్ ఎగ్. అంటే ఏమేమి తీసుకుని వచ్చింది? స్టవ్ తీసుకుని వచ్చింది, వెజల్ ఒక పాత్ర తీసుకొని వచ్చింది, వాటర్ అండ్ ఎగ్ ఇవన్నీ ల్యాబ్కి తీసుకొని రావడం జరిగింది. ఫోర్త్ వన్, ద వర్డ్ స్టన్డ్ మీన్స్. స్టన్డ్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి అడుగుతున్నారు. ఏ అఫ్రైడ్ అంటే భయపడడం, బి సాడ్ అంటే బాధపడడం, సి హ్యాపీ సంతోషపడడం, డి సర్ప్రైజ్డ్ అంటే ఒక ఆశ్చర్యానికి లోనవ్వడం. ఇక్కడ మీ ఆన్సర్ ఏంటి? స్టన్డ్కి మీనింగ్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్. డి ఈజ్ ద ఆన్సర్, సర్ప్రైజ్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వై వాజ్ ద ఉమెన్ స్టన్డ్. అంటే ఇక్కడ ఉమెన్ ఎందుకు స్టన్ అంటే సర్ప్రైజ్ అయింది, ఎందుకు షాక్ అయింది? ఆప్షన్ ఏ, ఇట్ వాజ్ బికాస్ దట్ న్యూటన్ హ్యాడ్ ఆల్రెడీ టేకెన్ హిస్ బ్రేక్ఫాస్ట్. అంటే మెయిడ్ సర్వెంట్ ల్యాబ్కు వెళ్ళేలోపే న్యూటన్ బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాడు. నెక్స్ట్ బి, ఇట్ వాజ్ బికాస్ దట్ న్యూటన్ హ్యాస్ నాట్ టేకెన్ హిస్ బ్రేక్ఫాస్ట్ ఈవెన్ ఆఫ్టర్ అన్ అవర్. అంటే ఒక గంట తర్వాత కూడా న్యూటన్ తను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నెక్స్ట్ సి, ఇట్ వాజ్ బికాస్ దట్ న్యూటన్ హ్యాడ్ పుట్ హిజ్ పాకెట్ వాచ్ ఇన్ ద బాయిలింగ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఎగ్. అంటే ఎగ్కు బదులు ఆ బాయిలింగ్ వాటర్లో న్యూటన్కి సంబంధించిన పాకెట్ వాచ్ని పెట్టాడు. నెక్స్ట్ డి, ఇట్ వాజ్ బికాజ్ దట్ ద వాటర్ హ్యాడ్ ఆల్మోస్ట్ డ్రైడ్ అప్. అంటే చాలా ఆవిరైపోయింది, అందుకు ఆమె ఎందుకు ఆశ్చర్యపోయింది? మీ ఆన్సర్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. ఇట్ వాజ్ బికాస్ దట్ న్యూటన్ హ్యాడ్ పుట్ హిజ్ పాకెట్ వాచ్ ఇన్ ద బాయిలింగ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఎగ్. ఈ విధంగా మనము ఆన్సర్స్ని మనము గుర్తించవలసిన ఎంతైనా అవసరం అనేది ఉంది. మీకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీద కొద్దిగా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని చదువుతున్నారు, వాటికి క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నారు అంటే మీరు ప్రతి క్వశ్చన్ని చదవండి. చదివిన తర్వాత ఆప్షన్ ఏ, బి, సి, డి 4 ఆప్షన్ చూడండి. ఆ 4 ఆప్షన్స్లో ఆ క్వశ్చన్కి ఏది సూటబుల్, అదేవిధంగా మనము ఈ చదివిన పేరాగ్రాఫ్ ఆ ప్యాసేజ్ అనేది మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎప్పుడు మనకు ప్యాసేజు కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకుంటే క్వశ్చన్ అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మంచి స్కోరు సాధించాలంటే ఏం చేయాలి? మొదటిగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే ప్యాసేజ్ని బాగా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అదే అర్థమైతే క్వశ్చన్ అర్థమవుతుంది. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఆటోమేటిక్గా మనకి లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ప్రతి క్వశ్చన్ని క్షుణ్ణంగా చదవండి, అర్థం చేసుకోండి, 4 ఆప్షన్ చూడండి, విచ్ ఈజ్ ద ఆప్షన్ ఈజ్ సూటబుల్ టు ద క్వశ్చన్ అన్నది బాగా ఆలోచించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మంచి స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పేరా. The year was 1857. India was under British rule. A large part of the Indian army had risen against the British government. Fighting was going on at several places. Leading a part of the Indian army was a brave woman. She was Lakshmi Bai, the Rani of Jhansi. The 22-year-old Rani, dressed as a soldier, fought bravely. The soldiers shouted victory to Rani of Jhansi. Lakshmi Bai was born at Kashi on the 19th of November 1835. She was a common man's daughter. As a child, she was called Manikarnika. Her mother died when she was only 4 years old. Her father brought her up like a boy. She learned to wrestle, ride a horse, use a sword and shoot a gun. When she was 14 years old, she was married to Gangadhar Rao, the Raja of Jhansi. The year was 1857. ఆ సంవత్సరం అనేది 1857 సంవత్సరం గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇండియా వాజ్ అండర్ బ్రిటిష్ రూల్. ఇండియా అనేది బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళ చేతుల్లో మన
దేశం పరిపాలించబడుతున్నది. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ హ్యాడ్ రైజన్ అగెనెస్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అంటే భారతదేశమైన ఆర్మీ ఏ లార్జ్ పార్ట్ చాలామంది ఆర్మీ పర్సన్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ సెవరల్ ప్లేసెస్. ఈ ఫైటింగ్ అంటే యుద్ధం అంటే భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యానికి యుద్ధం అనేది చాలా ప్లేసెస్లో జరుగుతున్నది. లీడింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ వాజ్ ఏ బ్రేవ్ ఉమెన్. ఈ ఇండియన్ ఆర్మీని లీడింగ్ చేస్తున్నది ఎవరు అంటే ఏ బ్రేవ్ ఉమెన్, ఒక స్త్రీ, ఒక ధైర్యవంతులైన స్త్రీ భారతదేశ ఆర్మీని లీడింగ్ చేస్తూ ఉన్నది. షీ వాజ్ లక్ష్మీబాయి. ఆమె ఎవరు? ఆ ఉమెన్, బ్రేవ్ ఉమెన్ ఎవరు అంటే లక్ష్మీబాయి, ద రాణి ఆఫ్ ఝాన్సీ. ఝాన్సీ అనే సామ్రాజ్యానికి రాణి ఎవరు అంటే లక్ష్మీబాయి. ఈమె బ్రేవ్ ఉమెన్. ద 22-year-old రాణి డ్రెస్డ్ యాజ్ ఎ సోల్జర్. ఈమె ఉమెన్ అయిన ఒక సోల్జర్గా డ్రెస్ ధరించి యుద్ధ రంగంలో తను ధైర్యంగా పోరాటము సాగించింది. ద సోల్జర్స్ షౌటెడ్ విక్టరీ టు రాణి ఆఫ్ ఝాన్సీ. ఇక్కడ సోల్జర్స్ ఏ విధంగా కేకలు పెడుతూ ఉన్నారంటే విక్టరీ టు రాణి ఆఫ్ ఝాన్సీ. రాణి ఆఫ్ ఝాన్సీ ఆమెకి విజయం అనేది లభించాలి అన్నట్లుగా దే ఆర్ షౌటింగ్ అంటే కేకలు పెడుతూ దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫైటింగ్ విత్ బ్రిటిష్ గవర్నమెంట్. లక్ష్మీబాయి వాజ్ బోర్న్ అట్ కాశీ ఆన్ ద 19th of November 1835. ద బ్రేవ్ ఉమెన్ అయిన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. షీ వాజ్ బోర్న్ ఆన్ ద 19th of November 1835. 1835లో నవంబర్ 19న ఈమె జన్మించడం జరిగింది. అట్ కాశీ అనే ప్రదేశంలో ఈమె జన్మించింది. షీ వాజ్ ఏ కామన్ మ్యాన్స్ డాటర్. ఈమె కామన్ మ్యాన్ అంటే ఒక నార్మల్ పర్సన్ అయిన ఒక వ్యక్తి కూతురు. యాజ్ ఎ చైల్డ్ షీ వాజ్ కాల్డ్ మణికర్ణిక. చిన్నప్పుడు ఈ పాప పేరు అంటే ఈ ఉమెన్ ఝాన్సీ లక్ష్మీబాయి అంటున్నాం కదా, ఆమె పేరు చిన్నప్పుడు ఏం పేరు అంటే మణికర్ణిక. హర్ మదర్ డైడ్ వెన్ షీ వాజ్ ఓన్లీ 4 years old. ఎప్పుడైతే ఝాన్సీ లక్ష్మీబాయి అంటే మణికర్ణికు 4 సంవత్సరాలు వయసు ఉందో అప్పుడే వాళ్ళ మదర్ కూడా చనిపోవడం జరిగింది. హర్ ఫాదర్ బ్రాట్ అప్ హర్ లైక్ ఏ బాయ్. వాళ్ళ నాన్న ఈమె లేడీ అంటే పాప అయినప్పటికీ ఒక మగ పిల్లవానిగా పెంచడం జరిగింది. షీ లీమ్డ్ టు రెజ్లర్, రైడ్ ఏ హార్స్, యూజ్ ఏ స్వార్డ్ అండ్ షూట్ ఏ గన్. రెజ్లింగ్లోను అదేవిధంగా గుర్రాన్ని రైడ్ చేయడంలోను, కత్తి పట్టడంలోను, దాంతో షూటింగ్లోను ఈమె బాగా షైన్ అయింది, బాగా రాణించగలిగింది అని చెప్పవచ్చు. వెన్ షీ వాజ్ 14 years old, she was married ఫస్ట్ వన్, వాట్ డిడ్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ డూ అంటే ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అనేది ఏం చేసింది? ఈ స్టోరీలో మీకు స్టోరీ విన్నారు కదా, ఇప్పుడు ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఆప్షన్ ఏ, ఇట్ సఫర్డ్ ఏ లాట్ అండర్ బ్రిటిష్ రూల్ అంటే బ్రిటిష్ పరిపాలన కింద ఇది చాలా సఫర్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ బి, ఇట్ హెల్ప్డ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఇండియన్ ఆర్మీ బ్రిటిష్ గవర్నమెంట్కి హెల్ప్ చేసింది. సి, ఇట్ రోజ్ అగెనెస్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని లేవదీసింది. డి, ఇట్ రిమైన్స్ పీస్ఫుల్ అంటే ప్రశాంతంగా ఉంది. ఇండియన్ ఆర్మీ అనేది ఒకరోజు ఏం చేసింది? మీ ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఈజ్ సి, ఇట్ రోజ్ అగెనెస్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని అనేది దాన్ని లేవదీసింది. సెకండ్ వన్, హౌ డిడ్ ద రాణి ఆఫ్ ఝాన్సీ డ్రెస్ హర్ సెల్ఫ్ అంటే రాణి ఆఫ్ ఝాన్సీ లక్ష్మీబాయి డ్రెస్ ఏ విధంగా ధరించింది? ఆప్షన్ ఏ, యాజ్ ఏ సోల్జర్.
ఆప్షన్ బి యాజ్ ఎ ట్రూ ఉమెన్, ఆప్షన్ సి యాజ్ ఎ బాయ్, ఆప్షన్ డి యాజ్ ఎ క్యాప్టెన్. ఏ విధంగా డ్రెస్ ధరించింది? మీ ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఈస్ యాజ్ ఎ సోల్జర్ లాగా, ఒక యుద్ధ వీరులాగా డ్రెస్ ధరించింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, వెన్ డిడ్ లక్ష్మీబాయిస్ మదర్ డైడ్? అంటే లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే మణికర్ణిక అనే పాప వాళ్ళమ్మ ఎప్పుడు చనిపోయింది? ఆప్షన్ ఏ ఆన్ 19th November 1835, అంటే 1835 నవంబర్ 19న అని ఇచ్చారు. నెక్స్ట్ బి ఇన్ ద ఇయర్ 1855, అంటే 1855లో అని. నెక్స్ట్ సి వెన్ లక్ష్మీబాయి వాజ్ 14 years old, అంటే లక్ష్మీబాయికి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయిందని. నెక్స్ట్ డి వెన్ లక్ష్మీబాయి వాజ్ 4 years old, అంటే లక్ష్మీబాయికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయిందని ఇక్కడ ఉంది. మీ ఆన్సర్ ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ డి వెన్ లక్ష్మీబాయి వాజ్ 4 years old, అంటే 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ కామన్? కామన్ అనే వర్డ్కి సినోనిమ్ వర్డ్ ఏంటి? ఏ యూజువల్, బి అన్యూజువల్, సి రేర్, డి సింపుల్. మీ ఆన్సర్ ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ యూజువల్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ టైటిల్ టు దిస్ ప్యాసేజ్? ఈ ప్యాసేజ్కి సూటబుల్ టైటిల్ ఏంటి? ఏ ద బ్రిటిష్ రూల్, బి రాజా ఆఫ్ ఝాన్సీ, సి రాణి ఆఫ్ ఝాన్సీ, డి విక్టరీ టు రాణి ఆఫ్ ఝాన్సీ. మీ ఆన్సర్ ఏంటి? ఓకే, ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ సి రాణి ఆఫ్ ఝాన్సీ. ఈ విధంగా మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పేరాని అర్థం చేసుకోండి, తరువాత క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే.